ఇవాన్ గారు అంటే 90s వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. 2000 కూడా అదే 2000 వాళ్ళకి అందరికీ 90 అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు. సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్తో కనిపిస్తున్నారు. అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది. సో ఆ అంటే డాన్ అలా నేనేనండి. అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని యాక్సెప్ట్ చేశారా, లేకపోతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని యాక్సెప్ట్ చేశారా? అన్నీ ఉంటాయని యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్. సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాను. అందుకే 1కి 4 సార్లు అడిగి నాకు ఒక ప్రామిస్ చేసిన దాంట్లో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని, చేశారు ఎందుకు వేయలేస్తారని. సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళానండి. ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరకు రాలేదంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా, ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ వచ్చాయండి, వచ్చే ఉంటాయి. స్టోరీస్ అంటే చాలానే రిజెక్ట్ వచ్చాయి. చేయడానికి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి? ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి, డిఫరెంట్గా కనిపిస్తాను. ఒక యాక్టర్గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో. సో అందుకని యాక్సెప్ట్ చేశాను. అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ ప్రతి రోల్ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంటే ఒకరే కనిపిస్తుంటారు, ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది. సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తూ ఉంటారు. సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది. అంటే ప్రతి ఒక్కరికి చాలా ఒక్కొక్క బాడీ, మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు. సో అంత అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి. ఉదయ్ భాను గారు, హాయ్ అమ్మా. చెప్పండి. జెమినీ టీవీలో మీతో కలిసి పనిచేసినందుకు సంతోషం. ఈ త్రిబాణదారి బార్బరిక్, ఘటోత్కచుడు కొడుకని, భీముడు మనవడని ఎవరికీ తెలియదు. అవునండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవారు మీ గెటప్ వేస్తే సెట్ అవుతారు మీరు. ఘటోత్కచుడిగా సెట్ అవుతారు కదా. వాళ్ళు ఉన్నారు అసలు మర్చిపోయినట్టున్నాడు. చిన్న కిరీటం పెట్టేసి. థ్యాంక్ యూ. పెట్టేద్దాం, అలా ట్రై చేద్దాం. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో ఒక కాంట్రవర్సీ చేశారు. అది యాంకర్స్ని తొక్కేస్తున్నారు, నాలాంటి వాళ్ళను కూడా రానివ్వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు. అది నిజమా? నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా, బట్ ఇది సందర్భం కాదు. బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను. ఎవరిని కదిలించినా మాట్లాడతారండి. మా ప్రత్యూష చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు. బట్ ఏదైనా నిజంగా మాట్లాడండి. బట్ ఇది అయితే సందర్భం కాదండి, అది డిస్కస్ చేయడం. లెట్స్ టాక్ అబౌట్ బార్బరీ. ఎస్ ఆల్ ద బెస్ట్ అమ్మా. భానుగారు, రాజశేఖర నీపై మోజు తీరలేదురా, అవును. ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఇంత మంచి డాన్స్ నెంబర్తో చూసాం. యాక్చువల్లీ మాస్ ఇలా చూడాలనుకున్నాము ఫస్ట్ టైం. చాలా హ్యాపీ, సూపర్ సాంగ్, చాలా బాగుంది. దాని తర్వాత జులై చేసినట్టు, జులై చిన్న బిట్ చేసి. సో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. సో ఇంకా కంటిన్యూ ఇలాంటి మళ్ళీ డాన్స్ నెంబర్స్ కంటిన్యూ చేస్తారా, లేదు మీ క్యారెక్టర్ ఉంటేనే చేస్తారా? అట్లా లేదు, నాకు నచ్చితే చేస్తానండి ఏదైనా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నచ్చడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి. అంటే చాలా స్ట్రాంగ్ విమెన్, చాలా స్ట్రాంగ్. అంటే ఒక డైలమాలో ఉంటాం అసలు. ఇప్పుడు నేను కనిపించగానే అసలు ఇప్పటికి పెళ్ళయిందా కాలేదా, యూనో ఒక అమ్మాయి అమ్మ అని పిలుస్తుంది, అది సొంత కూతురా కాదా, ఇంతమందిని హ్యాండిల్ చేస్తుంది, తప్పు జరిగితే వేసి పడేస్తుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్. తన ఫ్యామిలీ దాకా ఏదైనా వస్తే దేనికి వెనకాడదు. టూ క్యారెక్టర్స్ ఇట్లాంటి అందరినీ చూడలేము స్క్రీన్ మీద, కొంతమందికే సాధ్యం. పైగా లేడీస్లో చాలా తక్కువ నెగిటివ్ విలని చూపించడం అనేది. అది మీకు ఇప్పుడు కాదు, దాదాపుగా 20 years బ్యాకే మీరు కొండవీటి సింహాసనం కొన్ని సినిమాల్లో చూపించారు. అప్పుడు చెప్పాలి ఏదైనా, నేను కాదు. సో ఇప్పుడు దాకా అయితే నేను హ్యాపీ, సూపర్. మిక్సింగ్లో విజిల్స్ కొడుతున్నాను, డ్యాన్స్ వేస్తున్నాను, అదిరిపోయింది, చప్పట్లు కొడుతున్నాను, మా సురేష్ బాబుని అదిరిపోయింది అంటున్నాను. సో రేపు పొద్దున్న మీరు అదే ఫీల్ అవ్వాలి చూసినప్పుడు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీలాగే. అంటే మీరు సాటిస్ఫైడ్ అంటే పక్కకి ఎక్కడికి వెళ్ళలేదు, మీ కథ మీ దగ్గర ఉందా అని ఏమన్నా ఉందా? లేదా సార్ కానిస్టేబుల్ కనెక్ట్ సంబంధించి అలా కదా మీరు చెప్పండి కదా, మీరు ట్రైలర్ చూసారు, మీరు చెప్పండి. ట్రైలర్తో మేము చేయలేం కదా. అంటే మీరు అంతకుముందు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ సడన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఫీల్ అయ్యారు కొద్దిగా. చూసారు కదా, లేదు మీరు 11th ప్రీమియర్కి వస్తారు కదా, ప్రీమియర్లో చూసి మీరే చెప్పండి. ప్రీమియర్ తర్వాత మీరు ఒక రివ్యూ ఇచ్చి మీరే చెప్పండి. మీరే చెప్పాలి, ఓకేనా? అయిన సక్సెస్ మీట్లో ఒకవేళ మాకు ఏమన్నా ఉంటే మా రిక్వెస్ట్ ఇది, మీరు చెప్పడం. అప్పుడు మా రిక్వెస్ట్ అంతే. కోర్టు కేసు అయిపోయిందా, విజయ్ అయిపోయారా ఏంటండి కోర్టు కేసు అయిపోయిందా లేదా?
మళ్ళీ అక్కడ తీసుకొచ్చారా? లేదండి, సబ్ జ్యుడిషియరీ ఇంకా. ఓకే, ఆల్ ది బెస్ట్. రాజీవ్ గారు, సార్. రాజీవ్ గారు, మీరు వెండితెర మీద కనిపిస్తే మీ క్యారెక్టర్ ఏ విధంగా ఎంత క్యూరియాసిటీగా ఉంటుంది, చివరికి ఏమవుతుంది అనేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ సినిమాలో మీ పాత్ర ఊహించుకుంటుంటారు. మరి ఇలాంటి వెబ్ సిరీస్లో సో మీ క్యారెక్టర్ తనకి కానిస్టేబుల్ కనకానికి ఎంత భుజం తడుతుంది, ప్రోత్సహిస్తుంది, ఇంత ఒక పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి ఒక కథ కాబట్టి సో మీ క్యారెక్టర్ పరంగా ఆడియన్స్కి ఏం చెప్తుంటారు, ఎలా ఊహించుకోమనుకుంటారు? ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్ మొత్తం చెప్పేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఫస్ట్ పాడిన దాంట్లో సింహం ఉంది, చిరుత ఉంది అన్నారు. చిరుత నేనే ఆయన చెప్పడం, అందుకే నా ఫేస్ మీద వేసారు కట్టు. కాబట్టి ఇప్పుడు నేను ముసలి ఉంది. సో నేను ఇప్పుడు ఏదైనా చెప్పాను అనుకోండి, ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి ఇక్కడే పక్కకి, మళ్ళీ ఎక్కడో కాదు, తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత కాదు, ఇప్పుడే పట్టుకెళ్ళిపోతాడు పక్కకి. సో బట్ నాకు మాత్రం చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక నిడివి ఉన్న పాత్ర, బాగా పర్ఫామ్ చేయడానికి దొరికిన పాత్ర. సో ఐ థ్యాంక్ ప్రశాంత్ గారు అండ్ ఈటీవీ విన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే ఇన్ని యానిమల్స్తో పోల్చారు కదా కాదు, మీరు ఇందాక అడుగుతున్నప్పుడు మీ పాత్ర ఉంటే ఏదో ఊహించుకుంటారు కదా మీరు, ఇంకోటి అంటే మీ ఉద్దేశం నేను. సార్, అంటే దర్శకులందరూ తమ కథల్లో మీకు రాసే పాత్రల్ని చంపేస్తుంటారు ఎగ్జాక్ట్గా. సో అది ఆడియన్స్కి ఒక రిజిస్టర్ మార్క్గా ఉండిపోయింది. అదేలేండి. సో ఇందులో కూడా మీకు క్యారెక్టర్ అనేది సో అలా ఉంటుందా లేదా ఏంటి అనేది అది చూడాల్సిందే. నేను ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు ఏమి చెప్పడానికి వీలు. ఆ చిరుతను అంటే ఈయన క్యారెక్టర్ డైరెక్టర్ని ఏమనుకోవచ్చు, సింగం ఏంటి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క యానిమల్తో పోలుస్తారు. రింగ్ మాస్టర్. నేను ఇప్పుడు ఏం చెప్పడానికి వీల్లేదు. 14వ తారీఖు చూడాల్సింది, ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అదే సస్పెన్స్ ఎలిమెంట్. బట్ నాకు డెఫినెట్గా మంచి పాత్ర, నిడివి ఉన్న పాత్ర, అది చివరికి ఏమవుతుంది అన్నది మీరు చూడండి, చూసిన తర్వాత యూ లెట్ మీ నో. వర్ష గారు, అసలు ఇంతకుముందు మీరు చేసినటువంటి సినిమాల్లో చాలా చక్కగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇది కూడా ఒక హోమ్లీ నుంచి ఒక అమ్మాయి ఒక డిపార్ట్మెంట్లోకి వస్తే సో ఎలా ఉంటుంది, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే రోల్లో మీరు యాక్ట్ చేయడం జరిగింది. కథ చెప్పినప్పుడు ఒక కానిస్టేబుల్ పాత్రలో ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నప్పుడు మీరు తీసుకున్న రెఫరెన్సెస్ ఏంటి, ఈ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్లీ అంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ జెన్యున్లీ, మీరు సార్ నరేషన్ వినాలి, ఇట్స్ జస్ట్ లైక్ మీరు ఒక సినిమా చూస్తున్నారు అలానే ఉంటుంది. దట్ ఈస్ హౌ అమేజింగ్ హీ ఈజ్ యాజ్ అ నరేటర్. అండ్ అది విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, దీనికి ఎక్కువ ఏంటి, ఒక కానిస్టేబుల్గా చేస్తున్నాను, సో మేబీ ఐ హ్యావ్ టు వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఆర్ రెఫరెన్స్ తీసుకోవాలని. బట్ హీ వాజ్ వెరీ క్లియర్. సో అమ్మాయి ఇట్స్ ద ఫస్ట్ టైం షీఈస్ జాయినింగ్ యాజ్ అ కానిస్టేబుల్. సో తనకి ఏం తెలీదు కదా, లైక్ షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ హర్ ఏంటి ట్రైనింగ్ అండ్ ఆల్ దట్, బట్ షీఈస్ స్టిల్ అ న్యూ, షీఈస్ వెరీ న్యూ టు హర్ జాబ్. సో అలా షీ షుడెంట్ బి పర్ఫెక్ట్. ఇది ఒక కానిస్టేబుల్ అంటే ఇలానే ఉండాలి, ఇలానే బిహేవ్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ దట్. షీఈస్ అ వెరీ అ వెరీ ఇన్నసెంట్ పర్సన్ హూస్ కమ్ టు ఏంటి ఒక ఫారెస్ట్కి వచ్చి షీఈస్ జస్ట్ జాయిన్డ్ యాజ్ అ న్యూ ఇది. సో షీ need not have any kind of experience kada. So it was like that. And yeah.